నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. ప్రజాపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నది రేవంత్ సర్కార్. అందులో భాగంగా 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. సంక్షేమ కార్యక్రమాల అమలు, పెండింగ్ పనులు పూర్తి చేసుడంతో పాటు 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన పనుల్ని ప్రజలకు వివరించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ చేసిన మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. డిజైన్లు లేకుండానే 89,000 కోట్ల పనుల్ని చేపట్టినట్టు జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలో వెల్లడైంది. ఈ అంశాలను తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. హైకోర్టు ఆదేశాల తర్వాత తదుపరి చర్యలు తీసుకోనుంది. పశ్చిమాసియా దేశాలలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ పౌరులకు రేవంత్ సర్కార్ అండగా నిలుస్తుంది. ప్రయాణ ఇబ్బందులతో పాటు ఇతరతర సమస్యలు ఎదురైతే సహాయం అందించేందుకు వీలుగా 24 గంటల పాటు సేవలు అందించేటట్టు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. సహాయం కోసం +919871999044, +919958322143, +919910014749, +919643723157 నంబర్లను సంప్రదించాలని సూచించింది. తెలంగాణ ఆర్టీసీలో ఈ నెలాఖరు నాటికి కొత్త ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయి. తొలి దశలో హయత్ నగర్ 2, కుకట్పల్లి డిపోలకు ఈ బస్సులు అందనున్నాయి. ఈ బస్సుల కోసం ఛార్జింగ్ సదుపాయాలను కల్పించేందుకు ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది. బీఆర్ఎస్ పాలనలో తన మీద ఎన్నో కేసులు పెట్టిరని, పరువు నష్టం దావాలేసిరని, అయినా తాను పోరాడిందని చెప్పిండ్రు సీఎం రేవంత్ రెడ్డి. డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుకుంటూ పలు వ్యాఖ్యలు చేసిండ్రు. ఆత్మస్థైర్యం, నిబద్ధతతోనే తాను అన్ని ఎదుర్కొన్నానని చెప్పిండ్రు. ఇక ఇయ్యాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. శనార్థులు.